విశాఖ వన్ టౌన్ లో విషాదం నెలకొంది. క్లాస్ రూమ్ లో కుప్పకూలి విద్యార్థి చనిపోయాడు. తరగతి గదిలో కుప్పకూలిపోయాడు ప్రణయ్. కొత్త రోడ్ లిటిల్ గార్డెన్ స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్సిడెంట్ జరిగింది. బాధిత కుటుంబం ఆందోళన చేస్తోంది. చూస్తున్నారు కదా, విజువల్స్ లో కనిపిస్తున్న ఆ బాలుడే ప్రణయ్. యూకేజీ చదువుతున్నాడు. హోంవర్క్ చేయనందుకు టీచర్ మందలించారు. భయపడి ఏడుస్తున్న ప్రణయ్ ని టీచర్ చెంపదెబ్బ కొట్టారు. కాసేపటికే టీచర్ ముందే కుప్పకూలిపోయాడు 6 ఏళ్ల ప్రణయ్. టీచర్ ని అదుపులోకి తీసుకున్నారు. వన్ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. యూకేజీ పిల్లల్ని అలా కొట్టేస్తుందా? స్కూల్కి వచ్చారుగా వెళ్ళాడు. మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. చనిపోయాక మాకు చెప్తున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాను. మాకు టైం ఉంది. 11 o'clock ఎందుకో ఫోన్ వచ్చింది. నేను ఎత్తపోతే మా హస్బెండ్కి చెయ్యాలి కదా. ఆయనకు కూడా చేయకుండా వాళ్ళ మటుకు వాళ్ళు తీసుకొచ్చారు. చనిపోయాక అది కూడా షర్ట్ బట్టని ఇప్పేసి మరీ కొట్టింది. హోంవర్క్ చేయనందుకు ప్రణయ్ ని మందలించారు అని చెప్తున్నారు. కానీ మనకి విజువల్స్ లో కనిపిస్తోంది టీచర్ కొట్టడంతో బాలుడు టీచర్ మీదే వాలి పడిపోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తర్వాత తెలిసింది ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడని. జస్ట్ యూకేజీ చదువుతున్నాడు, చిన్న పిల్లాడు. హోంవర్క్ చేయనందుకు ఇంత తీవ్రంగా అతన్ని బాధ పెట్టాలా? ఇప్పుడు ప్రాణాలు పోయాయి, ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. టీచర్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఈ విజువల్స్ చూసినప్పుడు కన్నీరు వస్తుంది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, కేవలం ఒక్క చెంపదెబ్బకే బాలుడు పడిపోయాడు. అది కంప్లీట్ ఫుటేజేనా లేకపోతే? అత్యంత బాధాకరమైన ఘటన. ఎంతో సరదాగా ఇంటి నుంచి బుడిబుడి అడుగులు వేస్తూ స్కూల్కి వెళ్ళిన ప్రణయ్ తేజ్ ఆ క్లాస్ రూమ్లో టీచర్ ముందే కుప్పకూలిపోయి ప్రాణం కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిసివేసింది. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆ టీచర్ హోంవర్క్ చేయలేదని మందలించింది, ఆ తర్వాత గదమాయించింది, ఆ తర్వాత ఆ స్కూల్లో సహా విద్యార్థుల ముందే పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే చొక్కా విప్పే ప్రయత్నం చేసే నేపథ్యంలోని ప్రణయ్ తేజ్ ఏడుస్తున్న క్రమంలోనే అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టగానే వెంటనే అప్పటికప్పుడే కుప్పకూలిపోయే పరిస్థితి మనం స్పష్టంగా జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఆ తల్లి ఎంత తలడిల్లిపోతుందో. ఎంత చదువుతున్నాడమ్మా ప్రణయ్? యూకేజీ. వర్క్ రాయలేదని కొట్టేసింది. హోంవర్క్ రాయలేదని కొట్టేసింది. హుషారుగా వెళ్ళాడు స్కూల్కి. వాళ్ళు చనిపోయాక తీసుకొచ్చారు. ఏమైందని చెప్పారమ్మా? ఏమవలే, కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్తున్నారు. ఉదయం స్కూల్కి వెళ్ళాడు అంతే, ఇలా వచ్చాడు. హుషారుగా వెళ్ళాడు. బంధువులు తీవ్ర ఆవేదనలో కళ్ళదిల్లిపోతూ ఉన్నారు. అయితే మృతదేహం అంటే అక్కడ కుప్పకూలిన తర్వాత కేజీహెచ్కి తీసుకొచ్చారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించిన తర్వాత తీవ్ర ఆందోళన ఆవేదన నెలకొంది. వాళ్ళ అమ్మమ్మనండి. స్కూల్కి వెళ్ళాడంటండి. స్కూల్లో వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చనిపోయాడు పిల్లడు. వెంటనే అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆక్సిజన్ పెడితే బతుకుదుడు. వాళ్ళు కొట్టడంతో భయపడిపోయాడు పిల్లడు. లేకపోతే బాగానే ఆరోగ్యవంతుడు పిల్లడు. స్కూల్లో నిన్నే ఊరి నుంచి వచ్చాడు. వారం రోజుల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని భయంపించి చంపేశారు. 6 సంవత్సరాల పిల్లడు, 7 సంవత్సరాల పిల్లడు
6 రోజులు ఊరెళ్ళి వచ్చాడండి. హోంవర్క్ రాయలేదని చంపేశారు. ఇప్పుడు 6 రోజులు హోంవర్క్ పిల్లడు ఒక రోజు ఎలా చేస్తాడండి? పిల్లడు 6 రోజులు హోంవర్క్ ఒక రోజులో చేయగలరా? ఇంజనీరింగ్ స్టూడెంట్ అంత భయపడి అందరిలో అయితే ఒక ఆవేదన ఉంది. ఎందుకంటే ఎప్పుడు చలాకీగా కళ్ళ ముందు ఆడుకునే ఆ ప్రణయ్ తేజ్ ఒక్కసారిగా ఇంటికి వస్తాడని అనుకుంటాం కానీ శవమై వస్తాడు. ఊరు నుంచి నిన్నే వచ్చాడండి. ఈ వర్క్ రాయిపోతే ఏటైపోద్దండి? ఏమైనా MBBS చదువుతున్నాడా? అందరిలో ఒక ఆందోళన, ఎందుకంటే ఒక ఆవేదన అందరినీ కలిసివేస్తుంది. ఎందుకంటే ప్రణయ్ ఇంటి నుంచి ఉదయం బుడిగుడు అడుగులు వేస్తూ ఈరోజు స్కూల్కి వెళ్ళాడు. ప్రతిరోజు మాదిరిగానే స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతాడనుకుని తల్లిదండ్రులు భావించారు. ఇంతలోనే అనుకోని ఘటన జరిగిపోయింది. ఒక్కసారిగా క్లాస్ గదిలోనే కుప్పకూలిపోయాడు. ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిసివేస్తుంది. కేవలం హోంవర్క్ చేయనందుకు మాత్రమే ఆమె భయపెట్టి బెదిరించడమే కాకుండా దాడి చేయడంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా ప్రణయ్ క్లాస్ గదిలోనే టీచర్ ఒడిలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించిన తర్వాత ఆ తల్లిదండ్రులు, ఆ బంధువులు తీవ్రంగా తల్లడిల్లిపోతున్నారు. ఇటువంటి ఘటనలు అంటే ఇటువంటి బాధ ఏ తండ్రికి ఏ తల్లికి రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదన్న ఆవేదన వీరిలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇది అనుకోని ఘటనే అయినప్పటికీ కేవలం హోంవర్క్ కోసం ఇంతలా వేధించాలా, ఇంతలా టార్చర్ పెట్టాలా? ఆ చిన్న 6 ఏళ్ల బాలుడికి అంతలా హోంవర్క్ చేయనందుకు టార్చర్ పెట్టి బెదిరించాలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం అంతా తీవ్ర శోకంలో మునిగిపోయింది. దీంతో పూర్తిస్థాయిలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో కాదా TV9 విశాఖపట్నం. క్లాస్ రూమ్లో ఏం జరిగిందో ఆ విజువల్సే మనం చూస్తున్నాము. హోంవర్క్ చేయలేదని టీచర్ మందలించారు. ఆ తర్వాత ఒక్కసారిగా బాబు వాలిపోయి ఆమె మీదే పడిపోయాడు, టీచర్ మీదే వాలిపోయి పడిపోయాడు. తర్వాత ప్రాణాలు కోల్పోయాడు ప్రణయ్. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు అంటే పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదును బట్టి తాము ముందుకెళ్తామనేది పోలీసుల వెర్షన్. కెమెరా పర్సన్ భాస్కర్తో కాదా TV9 విశాఖపట్నం. స్క్రీన్ మీద మీకు చూపిస్తున్న ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న బాబు 6 ఏళ్ల ప్రణయ్, అతనే ఇప్పుడు చనిపోయింది. స్కూల్కి పంపిస్తే ఇలా విగత జీవిగా ప్రాణాలు కోల్పోయి శవమై మాకు అప్పగించారు అని తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. బంధువులు తల్లడిల్లిపోతున్నారు. ఏం జరిగింది, టీచర్ ఏం చేశారు, వీటన్నిటిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం కంప్లీట్ వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటాడు, చలాకీగా ఉంటాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము బాబుని. హోంవర్క్ చేయనంత మాత్రాన ఏమవుతుంది? MBBS చదువా ఏమన్నా? అంతగా మందలించాలా, అంతగా భయపెట్టాలా? ఆ భయంతోనే బాబు ప్రాణాలు కోల్పోయాడా అంటూ బంధువులు కన్నీటితో ప్రశ్నిస్తున్నారు.